ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. కొంతమంది ఆకర్షణ గురించి ఏమైనా తిలకం కానీ మంత్రం కానీ చెప్పమన్నా వాళ్ళకి ఒక పని చేయాలన్నా ఆకర్షణ ఉండాలి, ఒక మాట మాట్లాడాలన్నా ఆకర్షణ ఉండాలి. ఏ విధంగా చూసినా మనకు ఆకర్షణ కనుక లేకపోతే మనం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆకర్షణ మంత్రం అనేది చాలా సీక్రెట్గా రహస్యమైన మంత్రం. ఇది చాలా చిన్న మంత్రము. రోజుకు వచ్చి ఒక గంట, దీనికి లెక్కింపేం లేదు. నేనైతే ఇన్నిసార్లు చేయాలని చెప్పను. రోజుకు వచ్చి రాత్రి సమయంలో ఒక గంట, ఉదయం 4 నుంచి 6 గంటల లోపు ఒక గంట, 11 రోజులు జపం చేయాలి. 4 నుంచి 6 గంటల లోపు ఉదయము ఒక గంట, సాయంత్రం 9 నుంచి 11 గంటల లోపు ఒక గంట. ఈ విధంగా మీరు 11 రోజులు జపం చేయాలి. మంత్రం చాలా చిన్న మంత్రం, చాలా బాగా పనిచేస్తుంది. మాలతో అవసరం టైం పెట్టుకోండి, అలారం పెట్టుకొని చేయండి. 11 రోజుల తర్వాత మీరు ఎంత తక్కువ చేసినా కూడా గంటకు వచ్చేసి ఇది 1500 సార్లు అవుతుంది. 1500 సార్లు ఈ మంత్రం. చిన్న మంత్రం కాబట్టి ఒక గంట చేస్తే చాలు. నమ్మకంతో చేయండి. మీరు బొట్టు పెట్టుకుంటారు కదా నుదుటిన, ఏదైనా సరే, విభూది కానీ, గంధం కానీ, కేసరి కలర్ కానీ, కుంకుమ కానీ, శ్రీగంధం కానీ, రక్తచందనం కానీ, ఇవి ఏమైనా ఇప్పుడు మామూలుగా బొట్లు పెట్టుకుంటున్నారు. అవి మీరేం చేస్తారంటే అవి కొంచెం ఒక పేపర్లో కానీ లేదంటే ఏదైనా బాక్స్లో కానీ ఉంచి మీరు చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని జపం చేయండి. 11 రోజులు, ఉదయం గంట, సాయంత్రం గంట. 11 రోజులు అయిన తర్వాత మీ కులదైవంకి మీరు ముందుగా పూజ చేసే మొదలు పెడతారు. 11 రోజులు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ కులదైవంకి, మీ ఇష్టదైవంకి మీరు పూజ చేసుకొని ఒక నైవేద్యం, పొంగల, బెల్లం పొంగల అంటారు కదా, అలా నైవేద్యం చేసి 10 మందికి, చిన్నపిల్లలకి నైవేద్యం ప్రసాదంగా ఉంచి పెట్టండి. పెట్టి మీరు కొంచెం చక్కెర, గుప్పెడి నిండా చక్కెర తీసుకొని నల్ల సీమలు ఉంటాయి, నల్ల సీమలకి వేయండి. నల్ల సీమలకి వేసి మీరు మరుసటి రోజు నుంచి అంత మటుకు అయిపోతుంది. ఆ రోజున 11వ రోజు స్టాప్ అయిపోతుంది. ఇంకా మరుసటి రోజున అంటే 11, 12, 13 వదిలేసేయండి. 12, 13 వదిలేసి 14వ రోజు, 15వ రోజు నుంచి ఈ మంత్రం మీరు జపం చేసుకోవచ్చు. ఈ మంత్రం మీరు జపం చేసుకోవచ్చు. రోజుకి వచ్చేసి 10 నిమిషాలు, రోజుకి వచ్చేసి 10 నిమిషాలు చేయండి. 11 రోజులు అయిన తర్వాత మీరేం చేస్తారంటే, నేను చెప్పింది చేసిన తర్వాత రోజుకి వచ్చి 10 నిమిషాలు ఈ విధంగా చేయటం వల్ల ఆకర్షణ ఏర్పడుతుంది మీలో. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మ్యారేజ్ లేట్ అవుతున్నా కూడా తొందరగా ఎదుటి వాళ్ళకి ఆకర్షితులై ఉంటారు. వివాహం కాని వాళ్ళకి ఆకర్షణగా ఉండేదానికి నేను ఒక తంత్రం చెప్పాను, బాగా పనిచేస్తున్నది. అదేవిధంగా దీన్ని కూడా మీరు చేయండి. చూసిన వాళ్ళప్పుడు అబ్బా అమ్మాయిని చేసుకుంటే నాకు బాగుంటుంది,
లేదంటే ఆ అబ్బాయిని చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది అనుకుంటారు. అమ్మాయి ఎలాంటి వాళ్ళు, అబ్బాయి ఎలాంటి వాళ్ళు తర్వాత విషయం. అట్లా ఆకర్షణ అవుతారు అన్నమాట ఒకరికొకరు. ఆ అమ్మాయి నాకు నచ్చిందండి అంటారు, ఆ అబ్బాయి నాకు నచ్చాడండి అంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తర్వాత విషయం. అది ఆకర్షణ కోసం నేను ఈ విషయం చెప్తుంది. ఈ విధంగా మీరు చేయండి, మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్ వచ్చి తీరుతుంది. దీంట్లో డౌటే లేదు. మీరు కుంకుమ చెప్పాను కదా, చేతిలో పట్టుకొని జపం చేయమని. 11 రోజులు అయిపోయిన తర్వాత మీరు చిన్నపిల్లలకి నైవేద్యం ప్రసాదంగా పెట్టమన్నాను కదా. ఫస్ట్ ఆ కుంకుమని మీ కులదైవానికి పెట్టండి. తర్వాత పిల్లలకి మీరు నైవేద్యం ప్రసాదం పెట్టమన్నాను కదా, ప్రసాదం పెట్టిన వాళ్ళకి ఇది బొట్టులాగా పెట్టండి మీ చేతితోటి పెట్టి 14 రోజు 15 రోజు నుంచి మీరు ఆ మంత్రం 10 నిమిషాలు చెప్పుకొని ఆ బొట్టు మీరు ధారణ చేసుకున్నట్లయితే మీరు ఆకర్షితులు అవుతారు. చాలా చిన్నగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, కష్టం అనిపించదు. ఇంతేనా అనుకుంటారు, ఇంతేనా అంటారు, ఇంతేనా అనుకోవద్దు. కాబట్టి మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం ఆకర్షాయ. ఫస్ట్ చూడండి, ఓం ఆకర్షాయ వాళ్ళ పేరు చివర్లో చెప్పుకోండి. ఓం ఆకర్షాయ రాజు, ఓం ఆకర్షాయ రాజు. మగవాళ్ళ పేరు చెప్తే తప్పలేదు, కానీ ఆడవాళ్ళ పేరు చెప్పకూడదు. నా పేరే గుర్తుకొచ్చిందా మీకు అని అంటారు. ఆ రామాయణం ఎందుకు, అందుకని మగవాళ్ళ పేరే చెప్పాను. ఓం ఆకర్షాయ, ఓం ఆకర్షాయ, ఓం ఆకర్షాయ. ఈ విధంగా నేను ఏమైతే చెప్పానో దాని ప్రకారం చేయని. రిజల్ట్ రాకపోతే అప్పుడు అడగండి. రిజల్ట్ రావటానికి చెప్తున్నాను నేను. ఇది కేరళలో మా గురువు గారు నాకు ఇచ్చిన మంత్రం. ఇది మీ ముందు ఉంచాను. నన్ను అడిగిన వాళ్ళకి నాకు తెలిసిన ఆకర్షణ, మా గురువు గారు ఇచ్చిన ఆకర్షణ నేను మీకు తెలియపరిచాను. మీరు చేసుకొని సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నేను చేసే వీడియోలో మీకు రిజల్ట్ వచ్చి బాగా ఉన్నట్లయితే ఫోన్లు చేయవద్దు, బాగుండాయి అని చెప్పొద్దు, కామెంట్లో పెట్టండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ మీరు దీనివల్ల మాకు రిజల్ట్ పొందాను సార్, థ్యాంక్ యూ సార్ అని. అలా అదే విషయాన్ని కామెంట్లో పెట్టండి. మీరు ఇంకా ఎక్కడి నుంచి ఇప్పుడు వదిలేసేయండి, అయిపోయిందని వదిలేసి ఎక్కడి నుంచి మీకు ఏది విషయం నచ్చినా కూడా కామెంట్లో పెట్టండి. మేము దీనివల్ల ఈ వీడియో వల్ల, ఈ మంత్రం వల్ల మేము మంచి రిజల్ట్ పొందాము, ఆనందంగా సంతోషంగా ఉన్నామని చెప్పండి అని కామెంట్ చేయండి. ఇదే నేను కోరుకున్నది. జై వారాహి దేవి.